అయితే మనము వెక్టార్ ఫామ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ చూసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దాట్ విల్ గో ఫర్ అనదర్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ డిస్క్రైబ్స్, ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ చూద్దాం మనము. అది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, ఇఫ్ ఐ టేక్ ఎ సిచ్యువేషన్ నౌ, ఒక 2 persons కానీ 2 vehicles కానీ ఒక ఎక్స్ ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి అనుకోండి. ఆ ఎక్స్ ప్లేస్ నుంచి మనల్ని రీచ్ కావాలి ఆ బాడీస్. ఓకే, ఒక బాడీ తొందరగా రీచ్ అయింది, ఒక బాడీ లేట్గా రీచ్ అయింది. టైం బట్టి మనం చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు టైం విల్ డీల్ విత్ దట్. కానీ ఆ బాడీ తొందరగా నా దగ్గరికి రావడానికి ఏది రీజన్? ఎలా తొందరగా వచ్చింది, ఎందుకు తొందరగా వచ్చింది? ఇట్లాంటి సిచ్యువేషన్స్ని డిస్క్రైబ్ చేయడానికి we need another physical quantity, that is speed. మూమెంట్ ఆఫ్ బాడీని విత్ రెస్పెక్ట్ టు టైమ్ చెప్పాలి అండ్ డిస్టెన్స్ని ఇంక్లూడ్ చేయాలి. అందులో డిస్టెన్స్ కవర్డ్ బై అ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ చెప్పాలి అంటే we need another term, that is speed. We need speed. Okay, speed. For example, ఇక్కడ ఒక బాడీ ఉంది, ఇక్కడ ఒక బాడీ ఉంది. There are 2 bodies here. అండ్ ఈ బాడీ అనేది మూమెంట్ స్టార్ట్ చేసింది, ఇలా మూవ్ అయింది, ఇట్ రీచ్ సర్టెన్ పాయింట్. ఈ బాడీ అనేది ఇంకొక పాయింట్ని రీచ్ అయింది అనుకుందాం. అయితే జనరల్గా చెప్తే ఏ బాడీకి ఎక్కువ స్పీడ్ ఉంది అంటే మీరు ఏం చెప్తారండి ఇక్కడ? వాట్ యు విల్ సే ఇఫ్ ఐ ఆస్క్ యూ విచ్ బాడీ కంటైన్స్ మోర్ స్పీడ్ ఆర్ విచ్ వన్ కంటైన్స్ లెస్ స్పీడ్ అంటే ఏం చెప్తారు మీరు? యూ కెనాట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ completed here. There is no complete information given to us, so that we cannot describe the speed of these bodies, or which one is faster or which one is slower, or which one is having higher speed or which one is having lesser speed. అయితే ఈ బాడీ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10 seconds ఇచ్చాను అనుకోండి టైం పీరియడ్. 10 secondsలో ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది. వితిన్ 10 seconds ఆఫ్ టైమ్ దిస్ బాడీ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పొజిషన్ అండ్ రీచ్డ్ దిస్ పాయింట్. అదే ఈ బాడీకి నేను ఓన్లీ 2 seconds ఇచ్చాను అనుకోండి, ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యి ఎంత టైంలో? 2 seconds టైంలో. ఇప్పుడు చెప్పగలరా? కెన్ యూ సే నౌ, కెన్ యూ సే విచ్ వన్ ఈస్ హ్యావింగ్ higher speed or which one is having lesser speed? I will say no. Why? For this you have to mention the distance. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది పర్ సెకండ్ అని చెప్పలేకపోతే దాని స్పీడ్ అని అనం కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. దట్ ఈస్ ఫర్ getting speed, for describing speed, distance is compulsory. Distance అనేది compulsory. Without distance you cannot describe speed. You cannot describe speed. అంటే స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? డిస్టెన్స్ మీద. స్పీడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్. Speed is depending on distance. Okay. ఇంకోటి, ఇదే 2 bodies తీసుకోండి. టెన్ మీటర్ డిస్టెన్స్, 20 meter distance,
ట్రావెల్ చేస్తున్నాయి ఈ 2 బాడీస్. దీస్ 2 బాడీస్ ఆర్ ట్రావెలింగ్ a distance of 10 meter and 20 meter. Now this body took 10 seconds, this body took 10 seconds. Can you compare these 2 bodies speed now? చెప్పండి, కంపేర్ చేయగలరా? Yes, you can do. Time is constant. Within a constant time period it has traveled more distance, it has traveled lesser distance. ఓకే, అదే నేను టైం పీరియడ్ కాన్స్టెంట్ లేదు, 6 సెకండ్స్ అనుకోండి. ఓకే, డిస్టెన్స్ సేమ్ ఉంది, 10 మీటర్ డిస్టెన్స్ ఉంది, సేమ్ డిస్టెన్స్, అండ్ టైం పీరియడ్ ఈస్ చేంజింగ్. Constant distance has put to be constant and time period is varying. Now time period vary అవుతుంటే చూడండి, సేమ్ 10 మీటర్ డిస్టెన్స్ ఇదేమో 6 సెకండ్స్లోనే కవర్ చేసింది, ఈ బాడీ అనేది 10 సెకండ్స్ తీసుకుంది. అవునా? అంటే రెండిట్లో ఐదర్ టైం ఆర్ డిస్టెన్స్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనం కాన్స్టెంట్ పెట్టుకుంటేనే 2 బాడీస్ని మనం కంపేర్ చేయగలము. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ స్పీడ్స్ బిట్వీన్ 2 బాడీస్, దెన్ వన్ ఆఫ్ దీస్ 2 ఫిజికల్ క్వాంటిటీస్ మస్ట్ బి ఎ కాన్స్టెంట్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కాన్స్టెంట్ ఉంటే తప్పితే యూ కెనాట్ స్పెసిఫై స్పీడ్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ టీ టైంలో ఓకే ఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని అనుకుందాం. ఓకే, ఇన్ టీ టైం ఎస్ అనే డిస్టెన్స్ ఈ బాడీ ట్రావెల్ చేస్తే, దెన్ ఇన్ 1 సెకండ్ ఈ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి? 1 సెకండ్. అప్పుడు ఏమవుతుంది? S/T. దీన్నే మనం స్పీడ్ అంటామండి. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ ఐ విల్ రైట్ మై ఫార్ములా. లుక్ ఎట్ హియర్. నౌ స్పీడ్ ఈజ్ డినోటెడ్ బై V. స్పీడ్ V is equal to distance covered in certain time. అంటే డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైం అంటాము. యూనిట్ అంటే 1. ఆ డెఫినేషన్ ఇందులో నుంచి వచ్చిందండి. డిస్టెన్స్ కవర్డ్ బై ఎ బాడీ పర్ యూనిట్ టైం. టీఎస్ 1 సెకండ్లో యూనిట్ టైంలో ఇంత కవర్ చేస్తుంది. ఇంత కవర్ చేస్తే దానికి ఏమున్నట్టు? ఇంత స్పీడ్ ఉన్నట్టు. ఓకే, దిస్ ఫార్ములా ఈస్ దట్. స్పీడ్ ఫార్ములా ఈస్ దట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S/T. మరి యూనిట్స్ ఏంటివండి దీనికి? డిస్ప్లేస్మెంట్ అంటే కూడా డిస్టెన్స్ అంటే యూనిట్స్ ఏంటివి? ఇట్ ఈస్ లెంత్ కవర్డ్, రైట్? లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటర్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్. టైంకి యూనిట్స్ ఏంటంటే సెకండ్. సైంటిఫికల్గా రాస్తే మనం దీన్ని ఎట్లా రాయాలి అంటే m⁻⁻1. దీని యూనిట్స్ అండి ఇవి. ఓకే, దీని యూనిట్స్ ఆర్ దిస్. దెన్ రైట్ డౌన్ ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు యూ. డైమెన్షనల్ ఫార్ములాలో ఏమేమి ఉంటాయండి? లెంత్కి మీటర్, మాస్కి మీటర్, లెంత్కి ఎల్, టైంకి టీ, MLT. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? M అంటే మీటర్స్, ఇన్ ది సెన్స్ లెంత్, టైం T సెకండ్స్, M లేదు కాబట్టి 0, L ఉంది కదండి, LS1 L⁻1, T ఉంది కదా, బట్ సెకండ్
ఇన్వర్స్ -1 అంటే LT power -1 is the dimensional formula for speed అంటే m0 L power 1 T power -1 or LT power -1 అంటే అది స్పీడ్ కి dimensional formula. And now we have to know another two different terms here. They are uniform speed and non-uniform speed. For example, I take a body, or I consider a body that is here, okay, and it is moving to another point. This is the final position, this is the initial position. The body started moving from its initial position and reached a final position which is of 100 meter. Distance entandi 100 meter. ఈ 100 మీటర్ టైంని చూడండి, 100 మీటర్ డిస్టెన్స్ని నేను ఒక 20 సెకండ్ ఆఫ్ టైం పీరియడ్లో రీచ్ అయ్యాను అనుకోండి. ఓకే, దిస్ బాడీ టక్ 20 seconds ఆఫ్ టైం పీరియడ్ టు కవర్ 100 మీటర్ ఆఫ్ డిస్టెన్స్. నౌ if I consider different intervals, in the first 5 seconds the body covered 25 meter. In the second 5 seconds also, అంటే 10 seconds కి వచ్చేసరికి బాడీ 50 మీటర్ మూవ్ అయింది. అంటే నెక్స్ట్ 5 seconds అంటే 15 seconds వచ్చే వరకు బాడీ మూవ్డ్ అబౌట్ 75 మీటర్. లాస్ట్కి వచ్చేసరికి 20 seconds టైం పీరియడ్లో 100 మీటర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఫర్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ బాడీ ఈజ్ మూవింగ్ for every 5 seconds body is moving 25 meters constantly. There is no change in the distance covered with respect to time here. ప్రతి 5 seconds కి 25 meters కాన్స్టాంట్ గా మూవ్ అవుతూ వస్తుంది. అదే ఇంకొక బాడీ తీసుకున్నాను నేను ఇక్కడ A, B అనుకోండి. ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్సే మూవ్ అయింది. 20 seconds టైం పీరియడే, కానీ ఫస్ట్ 5 secondsలో ఆ బాడీ 10 meters కవర్ చేసింది. సెకండ్ 5 secondsకి వచ్చేసరికి 35 metersకి వచ్చింది. థర్డ్ 15 secondsకి వచ్చేసరికి ద బాడీ రీచ్డ్ 78 meters అండ్ ఫైనల్లీ ఇన్ 20 seconds ఇట్ రీచ్డ్ 100 meters. అంటే చూడండి, ఫర్ ఎవ్రీ 5 seconds ఆఫ్ టైమ్ ఇంటర్వెల్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ చేంజింగ్ హియర్. అంటే ప్రతి 5 సెకండ్లకి ఈ బాడీ కవర్ చేసే డిస్టెన్స్ ఎంతండి? ఫస్ట్ 5 secondsకి ఎంత కవర్ చేసింది? 10 meters. సెకండ్ 5 secondsకి ఎంత కవర్ చేసింది? 35 meters, అంటే 25 meters కవర్ చేసింది. థర్డ్ 5 secondsకి ఎంత కవర్ చేసిందండి? 78 metersకి వచ్చింది, అవునా? అంటే 43 meters కవర్ చేసింది. లాస్ట్ 5 secondsకి ఎంత కవర్ చేసిందండి? 22 meters. To see here, in this case, for first 5 seconds, second 5 seconds, third 5 seconds and fourth 5 seconds, 25, 25, 25. See, there is a uniformity
in distance covered in certain time intervals, but there is no uniformity in here. It is uniform with respect to its motion. It is non-uniform. అంటే ఇక్కడ దీని నుంచి ఏం చెప్పొచ్చు అండి అంటే ఈ ఫస్ట్ కేసులో మూవ్ అయిన బాడీకి ఉంది ఏందండి అంటే యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ speed. See, there is no change in intervals here. In the second case, the body is moving in non-uniformity. So it is non-uniform speed. Non-uniform speed. This is the major difference between these two. Uniform speed or non-uniform speed. యూనిఫామ్ మోషన్ అనొచ్చు, నాన్ యూనిఫామ్ మోషన్ కూడా అంతే. యూనిఫామ్ మోషన్ అన్న సర్టెన్ టైం పీరియడ్లో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం పీరియడ్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ మూవ్ అయితే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. నాన్ యూనిఫామ్ అంటే దెర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ ఇట్స్ మోషన్. సో ఇన్ హియర్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ యూనిఫార్మిటీ ఇన్ ఇట్స్ స్పీడ్స్. సో అంటే ఇక్కడ ఎంత మూవ్ అవుతున్నట్టు 25 మీటర్ పర్ 5 సెకండ్స్, 25 మీటర్ పర్ 5 సెకండ్స్ లాగా మూవ్ అవుతుంది. ఇక్కడ లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా మూవ్ అవుతుంది.